హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం పితృప్రేమ అనే చందమామ కథని చెప్పుకుందాం. ఒకానొక ఊళ్ళో ఒక షావుకారు ఉండేవాడు. అతని పేరు ధర్మబుద్ధి. పేరుకు తగ్గట్టుగానే అతను ధర్మగుణాలు కలిగి దైవభక్తితో నడుచుకునేవాడు. అబద్ధం ఆడి గాని, ఒకరిని ఓ మాట అని గాని, ఒకరికి ఓ హాని తలపెట్టి గాని ఎరగడు. అతని మంచి గుణాలకు ఆ ఊళ్ళో వాళ్ళంతా అతన్ని మెచ్చుకునేవారు. ఇలాంటి మన ధర్మబుద్ధికి లేక లేక ఒక పుత్రుడు కలిగాడు. అతనికి నారాయణ అని పేరు పెట్టారు. తండ్రి ఎంత మంచివాడో నారాయణ అంత చెడ్డవాడుగా తయారయ్యాడు. ఆయేడు కాయేడు పైబడ్డ కొద్దీ నారాయణ చెడు అలవాట్లు అలవరుచుకోసాగాడు. దుర్మార్గుల స్నేహం చెయ్యసాగాడు. లేక లేక పుట్టడం చేత ధర్మబుద్ధి కొడుకుని ఏమీ అనేవాడు కాదు. ఏదో చిన్నతనం వల్ల అలా చేస్తున్నాడని చూసి చూడనట్టు పోతుండేవాడు. నారాయణ పెరిగి పెద్దవాడైన కొద్దీ మరింత చెడుతోవల్ని నడవసాగాడే గాని మంచి మార్గాన పడలేదు. ధనవంతుడి బిడ్డ గనుక నారాయణ దగ్గర ఎప్పుడూ డబ్బు ఆడుతూ ఉండేది. ఇది చూచిన స్నేహితులు నారాయణ స్నేహం కోసం మూగేవారు. అతను వారి మాయలో పడి వారు ఆడించినట్టల్లా ఆడుతూ తండ్రి మాట లెక్క చెయ్యకుండా తిరిగేవాడు. జూదం మొదలైన చెడు అలవాట్లు చేసుకున్నాడు. క్రమేణా నారాయణ ఆరోగ్యం క్షీణించసాగింది. ఇంతవరకు తన కొడుకు ఎన్ని దుర్గుణాలు నేర్చుకున్నా ధర్మబుద్ధి పుత్రప్రేమ చేత ఏమీ అనకుండా చూస్తూ సహించి ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు తన కొడుకు ఆరోగ్యమే పాడవుతున్నదని గ్రహించగానే ధర్మబుద్ధికి ఊరుకోబుద్ధి పుట్టలేదు. ఒంటరిగా పిలిచి కొడుకు ఎన్నో విధాల మంచి మాటలతో నచ్చజెప్పి చూశాడు. లాభం లేకపోయింది. తిట్టాడు, భయపెట్టాడు. కానీ నారాయణ వాటిని కూడా లెక్క చేయలేదు. ఆ రోజు మొదలు నారాయణకి డబ్బు అందకుండా కట్టుదిట్టం చేశాడు తండ్రి. ఎప్పుడైతే నారాయణ దగ్గర డబ్బు సన్నగిల్లిందో అంతవరకు వెంట ఉంటున్న స్నేహితులు ఒక్కొక్కరే జారుకోసాగారు. ఆఖరికి నారాయణ ఒంటరివాడైనాడు. ఇంట్లో తండ్రి కూడా చీవాట్లు పెట్టడం ఎక్కువ కాసాగింది. నారాయణకి ఆ ఊళ్ళో ఉండబుద్ధి పుట్టలేదు. ఒకనాటి రాత్రి ఎవరితోటి చెప్పకుండా నారాయణ ఇల్లు వదిలి బయలుదేరాడు. తెల్లవారి లేచి చూచేసరికి కొడుకు లేడు. ధర్మబుద్ధి చాలా విచారించాడు. అన్నమరులు పొమ్మంటే పోతుందా? పైగా తన వంశం నిలబెట్టడానికి గాను అతనొక్కడే కొడుకు. ధర్మబుద్ధి వెంటనే తన నౌకర్లను పిలిచి నారాయణ తెల్లవారేసరికి ఎటో పరారైపోయాడు. మీరు వాడికి తెలియకుండా వాడి వెంట వెంటనే పోతూ వాడికి కావలసిన తిండి, తిప్పలు, ఇతర వసతులు అమరుస్తూ ఉండండి అని చెప్పి పంపాడు. నౌకర్లు వెంటనే నారాయణని వెతుక్కుంటూ బయలుదేరారు. నారాయణ తను ఎక్కడికి పోవాలో, ఏమి చెయ్యాలో ఆలోచించుకొని బయలుదేరలేదు. ఆ రోజు ఉదయం మొదలు సాయంత్రం వరకు తిరిగి తిరిగి చివరికి సాయంత్రానికి ఒక ఊరు చేరుకున్నాడు. ఆకలి దహించుకుపోతోంది. చేతిలో రాగి దమ్మిడీ కూడా లేదు. అలా పోతూ ఉండగా ఒక మిఠాయి దుకాణం కనిపించింది. ఆ దుకాణం ఎవరిదో కాదు, ధర్మబుద్ధి పంపిన నౌకర్లే. నారాయణ కంటే ముందక్కడికి చేరుకుని నారాయణకు తిండి అవి సమకూర్చటానికి దుకాణం పెట్టు కూర్చున్నారు. నారాయణ దుకాణం దగ్గరికి వెళ్ళాడు. బాబూ, చాలా దూరం నుంచి వస్తున్నాను. ఆకలి వేస్తోంది. ఏమైనా కొనుక్కు తిందామంటే నా దగ్గర డబ్బు లేదు. నా మీద దయతలచి ఏమైనా తినటానికి పెడితే నీ పేరు చెప్పుకుంటాను అన్నాడు. నారాయణ ఈ విధంగా అడగటమే తడవుగా నౌకర్లు అతనికి కావలసినన్ని పలహారాలు పెట్టి ఇంకా మిగతా సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆ రాత్రికి అక్కడే పడుకోటానికి చోటు ఇచ్చారు. తెల్లవారింది. నారాయణ ఆ దుకాణదారుల సహాయానికి ఎంతో కృతజ్ఞత చెప్పుకుని
మళ్ళీ తన దోవన తాను బయలుదేరిపోసాగాడు. మధ్యాహ్నం అయ్యేసరికి నారాయణ ఒక ఏరు దగ్గరికి చేరుకున్నాడు. ఏరు నిండుగా ప్రవహిస్తోంది. అవతలి గట్టుకు చేరటం ఎలాగా అని ఆలోచిస్తున్నాడు నారాయణ. ఇంతలో పడవ అబ్బాయి వచ్చి, రా బాబు, అవతలి గట్టుకు చేరుస్తాం అన్నాడు. ఈ పడవ వాళ్ళు ఎవరో కాదు, ధర్మబుద్ధి నౌకర్లే. నేను మీకేమీ డబ్బు ఇచ్చుకోలేను అన్నాడు నారాయణ దీనంగా. పర్వాలేదు బాబు, నిన్ను ఊరికేనే తీసుకుపోతాము, రా అని పడవవాళ్ళు నారాయణని ఏరు దాటించారు. నారాయణ మళ్ళీ నడక సాగించాడు. సాయంకాలానికి నారాయణ ఒక పెద్ద కొండ దగ్గరికి చేరాడు. కొండకి ఆ పక్కన ఒక ఊరుంది. నారాయణకి కడుపులో కాలుతోంది. ఎలాగైనా కష్టపడి ఆ పక్క ఊరు చేరగలిగితే ఇంత తినటానికి దొరుకుతుందేమోనని నారాయణ కొండ ఎక్కసాగాడు. కాళ్ళు నొప్పులు పుట్టసాగాయి. పైగా రోజల్లా తిండి నీళ్లు లేవాయే. ఎలాగా భగవంతుడా అని నారాయణ దిక్కులు చూడసాగాడు. ఇంతలో ధర్మబుద్ధి నౌకర్లు ఒక మేనాతో అక్కడికి ప్రత్యక్షమైనారు. నారాయణ అడగకుండానే, దీంట్లో కూర్చో బాబు, నిన్ను కొండ అవతలికి చేరుస్తాం అన్నారు. నారాయణకి ఎంతో సంతోషం కలిగింది. వెంటనే మేనాలో ఎక్కి కొండ దాటాడు. ఇలాగే నారాయణ ఎన్నో కష్టాలు ఎదుర్కోవలసి రావటం, ధర్మబుద్ధి నౌకర్లు అతన్ని ఆ కష్టాల నుంచి తప్పించి రక్షించటం జరుగుతోంది. ఆఖరికి ఒక రోజున నారాయణకి అనుమానం కలిగింది. ఈ సందేహం కలగ్గానే నారాయణ ఒకరోజు తనకు సహాయం చేయవచ్చిన వారిని అడిగాడు. మీరెవరు? నాకెందుకిలా అడుగడుగునా సహాయం చేస్తున్నారు అని. అప్పుడు వాళ్ళు జరిగిందంతా చెప్పారు. అంతా విని నారాయణ చాలా ఆశ్చర్యపోయాడు. తను ఎంత చెడుగా ప్రవర్తించినా, చివరికి ఇల్లు వదిలి వచ్చేసినా, తన తండ్రి మాత్రం తన సుఖం క్షేమం కోరే కదా ఇలా సేవకుల్ని పంపి తనకు సాయం చేయించాడు. అలాంటి తండ్రి మాట లక్ష్యపెట్టకపోవటం తన బుద్ధి తక్కువేనని గ్రహించాడు. వెంటనే సేవకులతో కలిసి ఇంటికి తిరిగి వచ్చి తండ్రి పాదాల ముందు వాలిపోయి తనను క్షమించమని, ఇక ముందు బుద్ధి కలిగి బ్రతుకుతానని ఏడ్చాడు. ఇప్పటికైనా తన కొడుకు మంచి మార్గానికి వచ్చాడని ధర్మబుద్ధి ఎంతో సంతోషించాడు. తన వంశమర్యాద నిలబెట్టడానికి తనకు కలిగిన ఒక్కగానొక్క కొడుకును తను నిలుపుకోగలిగినందుకు ఎంతో గర్వించాడు. ఆనాటి నుంచి తండ్రి కొడుకులు సుఖంగా కాలం వెళ్ళబుచ్చసాగారు. ఇదండి పితృప్రేమ అనే చందమామ కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.